తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి మరిన్ని వసతులను సమకూర్చామన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. జిల్లా ఆసుపత్రిలో 1.5 కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదరికం కారణంగా ఖరీదైన వైద్యానికి దూరం అవుతున్నారని, అలాంటి వారి కష్టాలను తీర్చడానికే సిటీ స్కాన్ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయించామని పేర్కొన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా గానీ ఇక్కడ మనము తక్కువ ధరకు మనం ఏంటంటే ఓన్లీ అక్కడ ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు ఏముంటాయో ఆ ఖర్చులు తీసుకొని కరెంటు ఛార్జీలు అవన్నీ కూడా ప్రభుత్వమే వేరీ చేస్తుంది. మినిమం ఛార్జెస్ మెయింటెనెన్స్ కొరకు ఉన్నటువంటి ఛార్జీలు తీసుకుంటే పేషెంట్లకు ఎవరికైనా పేదవారికి ఇది బాగా అందుబాటులోకి వస్తుంది. మన గతంలో కరోనా వచ్చినప్పుడు కూడా బయట ఏదైతే ఉన్నటువంటి ఒక టెస్ట్ల కొరకు ఎక్కువ 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఉంటుందని తగ్గించమంటే ఎప్పటికప్పుడు ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేసి దాదాపు 6,000 రూపాయల నుండి 3,000 రూపాయలు తగ్గించారు. దీని మొత్తం మనము స్టేట్ లోనే ఇంప్లిమెంట్ అయింది. మంచిర్యాలలో అయితే చాలా మంది డాక్టర్స్ ఉంటారు ప్రైవేట్, మంచిర్యాలలో కూడా ఇంప్లిమెంట్ చేసారు, ఆసిఫాబాద్ లో చేసారు, ఆదిలాబాద్ లో కూడా చేయడం.